ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దానిని గూర్చి మీరు ఆలోచించరా అని దేవుడు అంటున్నాడు. దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. దానిపైన వచనం ఉంటుంది, మునుపటి వాటిని నీవు తలంచుకొనుకు, జరిగిన సంగతులని నువ్వు తలంచుకోకు కదా. మునుపటి అంటే నీ పాస్, నీ గతంలో జరిగింది ఏమై ఉంటుంది? నీ గతంలో ఏ బాధ ఉంది? ఎవరు నిన్ను తృణీకరించారు? ఎవరు నిన్ను రిజెక్ట్ చేశారు? ఆ పెయిన్లోనే నువ్వు ఉండిపోయావా? ఆ పెయిన్ ఆలోచిస్తూ 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 నీ హృదయం అనే తలుపుని నువ్వు గట్టిగా మూసేసుకున్నావా? బాధనే కొంతమందిని తలుచుకుంటూ ఆ బాధలోనే ఉండిపోతున్నారేమో. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాని గురించి నువ్వు ఆలోచించు. ఎవరు నిన్ను తృణీకరించారు? ఎవరికి నువ్వు అక్కర్లేదు కదా. ఎవరికి నువ్వు అక్కర్లేనప్పుడు ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయముకు దేవుడు ఆసన్నుడు. నీ పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, నీ అంతరంగమునే దేవుడు లక్ష్య పడతాడు. నీ హృదయంలో ఏ బాధ ఉందో ఆయనకు అది మాత్రమే కావాలి. నీ హృదయాన్ని ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధ నుండి బయటికి రా. ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఆ పెయిన్లో ఉండిపోవాలి అని ఎందుకు అనుకున్నావు? ఆ పెయిన్లో నుండి బయటికి రా. యెహోషువతో అంటున్నాడు దేవుడు, ఇశ్రాయేలు కన్నుల ఎదుటే నేను గొప్ప చేస్తానని. ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేశారో వారి కన్నుల ఎదుటే దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. చూస్తున్న నీవు, వింటున్న నీవు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఏం కార్యమో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాని గురించి నువ్వు ఆలోచించు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు. స్టెప్ ముందుకు తీసుకుని ఫార్వర్డ్ చేయి. ఇశ్రాయేలు కన్నుల ఎదుటే యెహోషువని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ చేశారో, ఎవరికైతే నువ్వు అక్కర్లేదో వాళ్ళ కన్నుల ఎదుటే దేవుడు ఆశ్చర్యంగా ఆశీర్వదించబోతున్నాడు. ఈమెనా నేను మిస్ అయ్యింది, తిననా నేను మిస్ అయ్యింది అనుకునేటట్లుగా వాళ్ళ కళ్ళ ముందే దేవుడు నేను ఆశ్చర్యముగా హెచ్చించబోతున్నారు. నువ్వు అనుకోవచ్చు, హృదయంలో బాధపడుతూ ఇన్ని మాటలు చెప్పారు కదా, ఇన్ని రంగులు చూపించారు కదా, నా హృదయాన్ని తట్టి 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 మనం ఇలా ఉందాం, అలా ఉందాం, ఇలా చేద్దామని వారి మాటలు ఏమీ నెరవేర్చకపోగా సైలెంట్ అయిపోయారు కదా, కనపడట్లేదు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయము నాకు ఇయ్యము. నిజమే, చాలామంది మనము హృదయాన్ని ఎవరెవరికో ఇచ్చి దాన్ని నిర్లక్ష్యం చేసే వారికి ఇస్తాం. కానీ నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవునికి ఇస్తే ఆయన యొక్క నూతన క్రియ నీ జీవితంలో, నా జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనా? దేవునికి నీ హృదయం ఇవ్వు, ఆయన నూతన కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ గొప్పగల తండ్రి, ఇదిగో ఒక నూతన క్రియ మా జీవితంలో చేస్తానన్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నేనున్న పరిస్థితిలో, నేనున్న జీవితంలో ప్రభా, ఎవరైతే నన్ను తండ్రి తృణీకరించారో నీకు సమస్తము తెలుసు ప్రభా. ఎవరైతే నన్ను అసహ్యించుకుంటున్నారో వారి కన్నుల ఎదుటే ప్రభా, ఎవరైతే తండ్రి అసహ్యించుకున్న జీవితాలు ఉన్నాయో వారి కన్నుల ఎదుటే నీవు ఆశ్చర్యంగా ఒక నూతన క్రియ చేయబోతున్న దేవా, మీకు స్తోత్రములు. వింటున్న వారి జీవితంలో విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే కృపతోడించి
సహాయం దయచేయమని వేడుకున్నాం. యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్.